మనం ఒకవేళ వేదన పడాల్సి వస్తే ఆయనకు దూరం అవుతున్నామేమోనని బాధపడాలి. అంతేగాని అది లేదు ఇది లేదు, మనకి వాళ్ళు దూరం అయ్యారు, వీళ్ళు దూరం అయ్యారు, ఆ కష్టం వచ్చింది ఈ కష్టం వచ్చింది, సరిగ్గా డబ్బులు లేవు, సరిగ్గా ఆర్థిక పరిస్థితి, ఇది కాదండి. దేవునికి దేవుని సన్నిధికి దూరమై ఆధ్యాత్మికంగా మనము దిగజారిపోతున్నటువంటి స్థితి ఒకవేళ వచ్చినట్లయితే మనం బాధపడాలి. శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతున్నప్పుడు కలవరపడ్డారు. అప్పుడు ప్రభు అన్నాడు, మీకు హృదయములను కలవరపడనివ్వకండి, మీ హృదయములను కలవరపడనీయకండి. నేను మీకు ఆదరణకర్తకు ఆత్మను పంపిస్తాను, మీతో కూడా ఉంటాడు, మీలో ఉంటాడు, మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. చూసారా, మీ హృదయాలను కలవరపడనీయకండి అని చెప్పి ఏమంటున్నాడు, మీ కలవరం దేనికో నాకు తెలుసు, నేను వెళ్ళిపోతున్నానే కదా, నేను ఇక మీతో ఉండననే కదా, దాన్ని నేను పూర్తి చేస్తాను. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన కలవరం ఎల్లా దేవునికి దూరం అవుతున్నామని కలవరం, మన కలవరం దేవుని సన్నిధికి దూరం అవుతున్నామని, మన కలవరం దేవుని పని చేయలేకపోతున్నామని, మన కలవరం సువార్త ప్రకటించలేకపోతున్నామని, మన కలవరం నిష్టగా భక్తి చేయలేకపోతున్నామని ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. He felt that pain because of the distance he had with the Lord. తండ్రి అని